అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. సీతారామం 26వ భాగం. రచయిత కీర్తిరెడ్డి గారు. కొందరేమో అసలు అమ్మ ఎలా ఉంటుందో కూడా అనుభవం లేకుండా ఏడుస్తూ ఉంటే అసలు ఎందుకు కంటారు? ఇలా ఎందుకు వదిలేస్తారు అని తిట్టుకునేవాళ్ళం. కానీ మాకు తెలీదు ముందు నేను నా కొడుకును అనాథను చేస్తే తర్వాత తను ఇద్దరిని అనాథలను చేసి వెళ్ళిపోతుంది అని అంటూ తన మనసులోని బాధ అంతా తీరేలాగా ఏడుస్తూ ఉంటుంది వసంత. వసంత బాధ తీరేదాకా ఏడుస్తుంది. రామ్‌కు కూడా కన్నీటి ప్రవాహం ఆగనంటుంటే తన గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదనంతా చల్లారేదాకా, తన మాతృప్రేమ ఆకలి తీరేదాకా తల్లిని చేరుకున్న ఆనంద బాష్పాలతో పాటు ఇన్ని రోజులు తల్లి ప్రేమను పొందలేని తన తలరాతకు వస్తున్న ఏడుపు రెండూ కలిసి గుండెల్లో భారం దిగిపోయేదాకా ఏడుస్తాడు. ఒక మగవాడు మగవాడితో బాధను పంచుకోలేడు. ఎక్కడ తనను పిరికివాడిగా అనుకుంటాడో అని భయం. అదే అమ్మ, భార్య, తోడబుట్టిన వాళ్ళు, చివరికి స్నేహితురాళ్ళు ఉన్న తమ దుఃఖం పంచుకొని వాళ్ళ భుజం పైన సేద తీరుతారు. కానీ రామ్‌కు బుద్ధి తెలవక ముందే అమ్మ దూరమైంది. తోడబుట్టిన ఆడపిల్లలు లేరు. భార్య ఉన్నన్ని రోజులు తన ఆరోగ్యం కోసం రామ్ భయంతోనే కలిసున్నాడు. సీత తనకంటే ఎమోషనల్‌గా వీక్ అని రామ్‌కు తెలుసు. అందుకే వీలైనంత వరకు సీతను ఆనందంగా ఉంచటానికే ప్రయత్నం చేశాడు. అందుకే తన మనసుకు ఎంతో దగ్గరగా ఉన్న హరితో పంచుకోలేని బాధ అమ్మ భుజం పైన తీర్చుకుంటాడు రామ్. అక్కడ ఉన్న మిగతా వారు కూడా వాళ్ళను ఆపాలని చూడరు. గుండెల్లో బాధ తీరే వరకు వాళ్ళను కదపరు. కాసేపు అయ్యాక రామ్ తేరుకొని వసంత కన్నీడు తుడిచి రాధమ్మా నీళ్ళివ్వు అంటాడు. రాధ తెచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకొని తల్లికి తాగించి తాను తాగి కాస్త కుదుట పడతాడు. సీత ఎలా ఉందమ్మా అంటాడు మెల్లగా గొంతు పెకిలించి. సీత ఎవరో వసంతకు అర్థం కాక బిక్కమొహం వేసుకొని చూస్తుంది. మీ మేనకోడలు నీ కొడుకు భార్య. ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత తన గతం మర్చిపోయింది. కన్నవాళ్ళు తన ఊరు తన పేరుతో సహా. అప్పుడు నేను తనకు రెండోసారి పేరు పెట్టాను సీత అని. అన్నయ్యకు ఆ పేరు పలకటం ఇష్టం లేక పొట్టి అని పిలుచుకునేవాడు. సీత అని పిలిస్తే తనకి సీత కష్టాలు వస్తాయి అని నమ్మేవాడు. కానీ ఎలా పిలిచినా రామన్నయ్యకు సీత అలనాటి సీతారాముడు పడ్డ కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. అది తలుచుకున్నప్పుడు అంతా నన్ను నేను నిందించుకుంటా. ఆ పేరు పెట్టి తప్పు చేశాను అని. అన్నయ్య తనను చూడగానే బంధం ముడివేసుకున్నాడు. సీతను చూసే చూపుల్లో ఒక ప్రత్యేకత ఉండేది. తన కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనపడేది. అందుకే తనతో ముడిపడే పేరు అని సీత అని పిలిచా. ఏ కాలంలో అయినా రాముడికి సీత వియోగం తప్పదని గ్రహించలేదు అని బాధగా చెప్తుంది రాధ. ఇది నీ తప్పు కాదు తల్లి. నేను కాస్త ఆలోచించి మీతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సింది. నేను తొందరపడ్డాను. అప్పుడు నా చెల్లి విషయంలో చేసిన పొరపాటే తిరిగి నా కూతురి విషయంలో చేశాను. 2 సార్లు తప్పు నేనే చేశాను. శిక్ష ఒకసారి నా చెల్లి అనుభవిస్తే ఇప్పుడు నా కూతురు అనుభవిస్తుంది. మనుషులు ఎంత విడదీయాలి అని చూసినా తమ మనసును చేరుకుంటుంది. ఎక్కడో హైదరాబాదులో ఉండే దివి అరకుకు వచ్చి మీ దగ్గర చేరటం రాగానే రాఘవ మనసును తనను కోరుకోవటం, మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా తను గతం మర్చిపోయిన భర్తను కూతుర్ని చూడగానే తన మనసులో అలజడి, ఇందు ఫోన్లో నీ పేరు చెబితే వసు గుర్తుపట్టటం, ఇదే బంధం అంటే. విధి మనల్ని దూరం చేసినా మన మధ్య ఉన్న రక్త సంబంధం మనల్ని మళ్ళీ కలిపింది అంటారు మోహన్ గారు. ఇంతలో బయట ఆడుకుంటున్న పిల్లలు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. అషికాని చూడగానే వసంతకు అచ్చు తన రూపం కనపడుతుంది. అన్నయ్య, ఈ పాపం అచ్చం నాలానే ఉంది కదా, నా మనవరాలు అచ్చు నాలానే ఉంది అని అంటూ అషికాని ఎత్తుకుంటుంది. ఆవిడ ఎవరో తెలియకుండా అమాయకంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది అషిక. నేను నానమ్మను తల్లి, మీ నాన్న వాళ్ళ అమ్మను అని చెప్తుంది వసంత. ఇలాంటి స్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు. నా మనవరాలికి నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి నాకు ఎందుకు ఇచ్చాడో ఆ భగవంతుడు అని బాధపడుతూ చెప్తుంది వసంత. మోహన్ గారు తీసుకుంటారు వసంత దగ్గర నుంచి అషికాను. నా బంగారు తల్లి పుట్టగానే నిన్ను మీ అమ్మకు దూరం చేసిన దరిద్రుణ్ణి నేనే తల్లి అంటాడు బాధగా అషిక మొహం చూస్తూ. రామ్మోహన్ గారి మొహం చూస్తూ వద్దు అని వారిస్తారు కళ్ళతోనే. ఇతను తాతయ్య అవుతాడు. తాతయ్య అని పిలువు అషిక అని చెప్తాడు రామ్. మనకు ఎవరూ లేరు అన్నారు కదా నాన్న, అత్త మామ విరాజ్ కాకుండా అని అషిక అమాయకంగా అడుగుతుంది. ఆ మాటలకు మోహన్ గారు పొగిలి పొగిలి ఏడుస్తాడు. కానీ రామ్ ఆ విషయాలు ఏవీ పిల్లలకు చెప్పొద్దని ముందుగానే వారించటం వల్ల మోహన్ గారు నోరు తెరవలేకపోతారు. కానీ అదంతా తన వల్లే అని బాధతో లోపలే కుమిలిపోతుంటాడు. రాధ కల్పించుకొని మీ నాన్నమ్మ మీ నాన్నతో అలిగింది. అందుకని ఇన్ని రోజులు మీ దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఈ బంగారు తల్లిని చూడటానికి రావాలనిపించి వచ్చింది అని చెప్తుంది. మా నాన్న వాళ్ళ అమ్మ అలిగి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చేసింది కదా అత్త.
మరి మా అమ్మ ఎప్పుడు వస్తుంది? మా అమ్మ కూడా అలిగి వెళ్ళిపోయిందా అని అడుగుతుంది అషిక. ఆ మాట వింటుంటేనే అక్కడ అందరూ హృదయాలు బరువెక్కిపోతాయి. వస్తుంది తల్లి. త్వరలోనే మీ అమ్మ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తారు మోహన్ గారు. మరి నానమ్మ ఎప్పుడు అలిగి వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు? మా నాన్నని నాలాగే చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయావా? అని అడుగుతుంది. అషిక వసంతం చూస్తూ అవును తల్లి. నీలాగే చిన్నగా ఉన్నప్పుడే ఏమీ తెలియని వయసులోనే వదిలేసి వెళ్ళిపోయాను కోపంలో అని చెప్తుంది వసంత బాధపడుతూ. ఓ, అయితే నేను కూడా మా నాన్నంత అయ్యాక మా అమ్మ మళ్ళీ అలక తీరి వస్తుందని అడుగుతుంది అషిక అమాయకంగా. ఆశగా అడుగుతున్న ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉండదు. అషిక మనసు పడుతున్న ఆవేదన ఏంటో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఆ పసి మనసుని ఎలా ఓదార్చాలో కూడా ఎవరికీ తెలీదు. అసలు సీత గతం గుర్తొస్తుందో లేదో కూడా తెలీదు. ఆ పాపను తన కూతురుగా ఒప్పుకుంటుందో లేదో కూడా తెలీదు. ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటే రామ్ మౌనంగా కళ్ళు మూసుకుంటాడు. అక్కడ హైదరాబాద్లో మాధవి గారికి తన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఊహకు అందదు. కూతురు బాధతో తలుపేసుకొని ఉంది. భర్త ఆడపడుచు హడావుడిగా ప్రయాణం అయ్యి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఎప్పుడు వస్తారో తెలీదు. మాధవి గారు సహజంగా మితభాషి. వసంత ఎప్పుడు కోపంగా బాధగా ఉండటంతో ఆడపడుచుతో మనసు విప్పి మాట్లాడేది లేదు. భర్త అంటే ప్రేమ గౌరవం ఉన్నాయి. పెళ్లి కాగానే మోహన్ గారు ఉద్యోగం మానేసి కాంట్రాక్టులు చేయటం మొదలుపెట్టారు. దాంతో ఆయన కుటుంబంతో కలిసి గడిపే సమయమే తక్కువయింది. ఆ కొద్ది సమయంలో తమ గురించి మాట్లాడుకోవడానికి సమయం సరిపోయేది కాదు. వసంత పెళ్ళయ్యాక భర్త చనిపోయారు అని పెళ్లి కుదిరాక ముందే తెలుసు కానీ బిడ్డ దగ్గరికి వెళ్తున్నా అని ఎవరిని ఉద్దేశించి అన్నదో మాధవికి అర్థం కాదు. ఈ లలిత ఎవరు? రాఘవ ఎవరు? వారి పేర్లు వినగానే వదిన ఎందుకు అలా అయ్యారు? అని ఆలోచిస్తూ తలనొప్పి వస్తుంటే కాఫీ కలుపుకొని తాగి భర్తకు ఫోన్ చేసి కనుక్కోవాలి అనుకుంటుంది మాధవి. ఇందుకు కూడా అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటే తను తిరిగి దివిజ దగ్గరికి వస్తుంది. హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న మాధవ్ గారిని చూసి హాయ్ ఆంటీ అని పలకరిస్తుంది ఇందు. హాయ్ ఇందు అని అంటుంది. మాధవ్ గారి ముఖం చూస్తూనే ఇందుకు అర్థమవుతుంది అక్కడ ఏదో జరిగింది అని. ఏమైంది ఆంటీ డల్గా ఉన్నారు అని అడుగుతుంది ఇందు. అది నాకు తెలియగానే ఆలోచిస్తున్నాను ఇందు. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు ఇందు అంటారు మాధవి గారు. మీరు టూర్‌కు వెళ్ళి ఎవరితో కలిసారు? అసలు అక్కడ ఏం జరిగింది? వదినతో మాట్లాడినప్పుడు ఏం చెప్పావు? అసలు ఎవరు వాళ్ళంతా అని అడుగుతుంది మాధవి. ఆంటీ, అక్కడ హోటల్లో రూమ్‌లో రాఘవ్ గారు అంటే సీతగా ఉన్నప్పుడు దివిని పెళ్లి చేసుకున్న తను మాకు కలిశాడు. తనని చూడగానే దివికి కొద్దిగా గుర్తొచ్చినట్టుగా ఉంది. గతం కాస్త డిస్టర్బ్‌గా కనపడింది. అంతే కాకుండా పాప కూడా దివిని చూసి ఇష్టపడుతుంది. వారిరువురికి తెలియకుండానే ఒక బాండింగ్ ఏర్పడింది. అది రాఘవ్ గారు కనిపెట్టి మమ్మల్ని తిట్టి దూరంగా వెళ్ళిపోదామని ప్రయత్నించి తను పాపని తీసుకొని వెళ్ళిపోయారు. దివి కూడా ఇంక అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని అనింది. ఇంటికి వచ్చేశాము. ఆ లలిత ఆంటీ అనే ఆమె ఎవరో నాకు కూడా తెలీదు. కానీ రాఘవ్ గారిని పెంచిన తల్లి ఆవిడ అని అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ చెప్పారు. ఆయన మా అన్నయ్యకు ఫ్రెండ్ కాబట్టి కొంచెం క్లోజ్ అతను చెప్పాడు. రాఘవ్ గారు చాలా మంచివారట. తనని పెంచిన తల్లి, కొడుకు ఇతను ఇద్దరూ కలిసి ఉంటారట. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంకా సమాజానికి ఉపయోగపడేట్టుగానే ఉంటారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి నష్టం చేయలేదు అని చెప్పారు. ఆ పెంచిన తల్లి పేరు లలిత అంట. వసంత ఆంటీ ఏదో గుర్తొచ్చిన దానిలాగా ఏవో ప్రశ్నలడిగింది ఫోన్‌లో. కానీ నాకు ఏ విషయం తెలీదు. ఇంత మాత్రమే తెలుసు వాళ్ళకి ఆశ్రమం ఉండేదట. కానీ అది కాలిపోయి వాళ్ళు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళిపోయారు అంట. ఆంటీకి విశాఖపట్నానికి సంబంధం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. ఈ రాఘవ్ గారి వాళ్ళది కూడా విశాఖపట్నమట. విశాఖపట్నమా? అంటారు మాధవిగారు. తనకు వీళ్ళు దూరపు బంధువులే కాబట్టి విశాఖపట్నంలో ఇంతకు ముందు ఉండేవాళ్ళని తెలుసు. కానీ అక్కడి నుంచి ఎందుకు సడన్‌గా వచ్చేశారు? బంధువులకు కూడా తెలీదు. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం పేరు చెప్పగానే అలా తల్లడిల్లిపోయి ఎవరి కోసమో ఎతుక్కుంటూ ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాదు. ఎవరిని వెతకడానికి వెళ్లారో అనుకుంటుంది మాధవి. అంటే వదినకు పెళ్ళికి ముందే పిల్లలున్నారా? లేక పెళ్ళయ్యాక కొడుకు దూరమయ్యాడా? ఏమీ అర్థం కాక తల పట్టుకుంటుంది. ఇంతలో ఇందు ఆంటీ నేను దివి దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ పైకి వెళ్ళిపోతుంది. దివి, దివి అని పిలుస్తూ దివి రూంలోకి వెళ్తుంది ఇందు. బోర్లా పడుకొని ఏడుస్తున్న దివిని చూసి ఇందు కంగారుగా ఏమైంది దివి అంటుంది. ఇందు మాటలకు లేచి వెల్లకిలా తిరిగిన దివి బెడ్ పైన లేచి కూర్చుంటుంది. ఇందు, నాకు ఆ పాపను చూడాలనుందే. పదే పదే గుర్తొస్తుంది. ఎందుకో ఆ తండ్రి బిడ్డల బాధ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇందు.
వాళ్లకు నాకు ఏదైనా సంబంధం ఉందా? ఎందుకు ఎవరిని చూసినా కలగని భావన వాళ్ళతో కలుగుతుంది? ప్లీజ్ ఇందు, నీకు ఈ విషయం గురించి ఏదైనా తెలిసుంటే నాకు చెప్పు. నిన్ను మా డాడీ ఏమనకుండా నేను మేనేజ్ చేస్తాను అంటూ ఏడుస్తుంది దివి. ఇందు కూడా ఏడుస్తూ దివిని హత్తుకుంటుంది. అన్నీ తెలిసినా నీకు చెప్పలేకపోతున్నా. ఇది నా స్వార్థం కోసం కాదు దివి. నీకు మళ్ళీ గతం గుర్తొస్తే అది నీకు నువ్వుగా గుర్తు తెచ్చుకోవాలి. ఎవరైనా నీకు బలవంతంగా గుర్తు చేస్తే అది నీకే మంచిది కాదు. నువ్వు సైకాలజికల్గా బాగా దెబ్బతిన్నావు కాబట్టి నీకు నీ భర్త, నీ బిడ్డ గురించి కూడా నిజాలు చెప్పలేకపోతున్నా. నీకేమో గుర్తుకు రావట్లేదని మనసులో అనుకొని బాధపడుతుంది ఇందు. చాలు వసు. ఇంక నీవు బాధపడుతూ నీ కొడుకును కలిసిన సంతోషాన్ని పాడు చేసుకోవద్దు. ఇంక మీ జీవితాల్లో ఏ బాధలు ఉండకుండా చూసుకునే బాధ్యత నాది. వసు అన్నగా, మేనమామగా నా బాధ్యత ఇకపైన నేను పూర్తిగా నిర్వర్తిస్తా. మీ జీవితాలను సంతోషాలతో నింపేస్తా. నువ్వొక్కడివే కాదు, లలిత కొడుకు బాధ్యత కూడా నాదే. ఇకపై అందరం కలిసి ఉందాం. మనమందరం కలిసే ఉందాం. ప్లీజ్. ఇప్పటి వరకు అయ్యింది నా వల్లే. దీనికి మీతో పాటు నేను కూడా శిక్ష అనుభవించాను. ఇక ఈ బాధలు చాలు అని అంటారు మోహన్ గారు. రాఘవ, మీ బట్టలు సర్దుకోండి. రాధా, నువ్వు పిల్లల బట్టలు సర్దు అని చెప్తుంది వసంత. అమ్మ, ఒక్క నిమిషం. నేను చెప్పేది కూడా వినండి. ఇలా ఉన్న ఫలంగా మేము అక్కడికి రాలేము. ముఖ్యంగా సీతకు అందరం వచ్చి ఆరోగ్య సమస్యలు తేలేము. ఇంకా పాపకు ఈ విషయం గురించి మెల్లగా చెప్తాము. ఇప్పటి వరకు తనకు అమ్మ గురించి ఆలోచనే లేదు. ఏం చెప్పకుండా తనే మీ అమ్మ అంటే ఆశిక ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ముఖ్యంగా నేను ఒక గొప్ప చిత్రకారుణ్ణి కావాలని నా ఆశ. దానికోసం దేశం మొత్తంలో ఉన్న వారిలో తమ చిత్రాలను ప్రభుత్వానికి పంపిస్తే అక్కడ గెలిచిన వారికి లండన్ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ వేసే పెట్టే అర్హత వస్తుంది. లండన్ ఆర్ట్ గ్యాలరీ నా పెయింటింగ్ చూసుకోవాలి అనేది నా కల. దానికోసమే పెయింటింగ్ వేయటానికి నేను కాశ్మీర్ వెళ్తే అక్కడ సీత కనపడింది. నేను డిస్టర్బ్ అయ్యి అక్కడ ఉండేనని వచ్చేసా. నాకు ఇప్పుడు కాస్త టైం కావాలి. అలా అని మీ పైన కోపం ఏమీ లేదు. నేను మీ అందరితో టచ్లోనే ఉంటా. ఆ కాంపిటీషన్ ముగిసేలోపు సీతకు మేము గుర్తుకు రావాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా. కానీ ఇప్పుడు మాత్రం రాలేము. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తాడు రామ్. వసంత, మోహన్ గారు ఇద్దరు మొహాలు చూసుకుంటారు. ఎందుకు అర్థం కాక రామ్ ఏమైంది అని అడుగుతాడు. జానకి రామ్ కూడా నీలానే ఆర్టిస్ట్. ఆయనకు కూడా చిత్రకారుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆశ. స్కూల్లో ఉన్నప్పటి నుండి ఎక్కడ కాంపిటీషన్ అవుతున్నా వెళ్ళి పాల్గొనేవారు. కానీ పెద్దయ్యాక తనను వాటిలో పోటీకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతుందని అని అనుకునేవాళ్ళు. చిత్రలేఖనం అంటే వాళ్లకు చిన్న చూపు. అది ఏదో హాబిట్గా మాత్రమే చూడు. దానిని బతుకు తెరువుగా చూపించకు అని గోడలపైన బొమ్మలు వేస్తావా అని చులకనగా చేసేవారు. దాంతో ఆయన పెద్దయినాక అది వదిలేశారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే